సో ఇక ఈ లిరిక్స్ విషయానికి వస్తే ఒకవైపు నిందాస్తుతి ఉంటుంది, ఇంకొక వైపు ఏంటంటే ఇప్పుడు దాంట్లో తత్వం, శివతత్వము అంటే సామాన్య మానవుడు శివుని చూసి ఎలా ఆదర్శం అవ్వాలో అని అంత బాగుంటాయి లిరిక్స్. అంటే అలా ఎలా వస్తాయి మీకు లిరిక్స్? నేను ప్రతిసారి నేను ఆశ్చర్యానికి లోనైతా మీ లిరిక్స్ విన్నప్పుడు. నేను లిరిక్స్ వింటూ ఉంటాను ఎందుకంటే ప్రతిదీ. సో అది ఎలా సాధ్యం మీకు? అది ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అంటే నేను ఆ సందర్భంలోకి వెళ్ళిపోతాను, ఆ సమయానికి ఏం చేస్తున్నానో దాంట్లో పరిపూర్ణంగా ఉండిపోతాను నేను. అది నేను నమ్ముతానా నమ్మనా, ఆ విషయాన్నితో నేను ఏకీభవిస్తానా లేదా, ఇవన్నీ తర్వాత ముచ్చట. అప్పుడు నేను ఆ పనిని తలెత్తుకున్నాను, అది తీసుకున్నానంటే దాంట్లో 100% వెళ్తాను. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఆన్సర్స్ ఉంటాయి దేవుడి మీద, అలాగే చాలా మందికి ఉంటాయి. అంటే ఒక పాటని మన భావజాలాన్ని ఒకే రకమైన భావజాలాన్ని ఇతరుల మీద రుద్దడం నాకు ఇష్టం ఉండదు. దేవుడిని నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, మధ్యస్థం వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. సో అందరు కూడా ఆ పాటకు రిలేట్ అవ్వాలి అంటే అన్ని పెట్టాలి దాంట్లో. క్వశ్చనింగ్ ఉండాలి, ఆన్సరింగ్ ఉండాలి, అలాగే సందేహాలు ఉండాలి, దేవుడి బలాన్ని చూపించాలి. సో ఇవన్నీ అనుకొని ఒక పాటలో ఆ కాంబినేషన్ సెట్ చేస్తాను నేను. అందుకే మీకు అంత తొందరగా అది మిలియన్లో దూసుకుపోతుంది. అంటే లెగరా సంబయ్ ఆ ట్యూన్ కూడా అసలు అద్భుతం. అది రిపీటెడ్గా వచ్చేసి తనకి మళ్ళీ ఓకల్లే, తన ఓకల్ ఇన్స్ట్రుమెంట్ కూడా సంబంధం లేకుండా వాయిసే అసలు వాయిసే ప్లస్. నేను ఈ రూరల్ వాయిస్లు తీసుకొద్దామని నేను చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నేను చాలా వాయిస్లు విన్నాను, కొన్ని తీసుకొచ్చాను, కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. కానీ అందరిలోకి అంటే మా పిన్ని అని నేను చెప్పట్లే అసలు. యాక్చువల్లీ నేను ఆమెకు చెప్పినాను పిన్ని అని చెప్పక, ఇక్కడ జనాలు ఏమంటారంటే అలా పిన్ని చెబట్టి ఆయన పాడిచ్చాడు అంటారు అని చెప్పాను. కానీ అలా కాదు, నేను అసలు అలాంటివన్నీ కాదు, నాకు కావాల్సిన వాళ్ళు అని చెప్పి అలాంటి ఎప్పుడో పాడించాలి కదా, సమయం వచ్చింది. సో అలా చాలా వాయిస్లు రూరల్ వాయిస్లలో తీసుకుంటే అసలు నల్గొండ గద్దరు ఒక మేల్లో చూసుకున్నప్పుడు అన్న వాయిస్ ఒక ఎలా అయితే బలంగా స్ట్రాంగ్గా ఎలా ఉంటుందో ఆయనది, ఈమెది ఇంకా తనకన్నా మించిన వాయిస్ ఈమెది ఫిమేల్లో. అంటే ఈమెది ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే నేను చెప్పినవి కూడా పాడేస్తుంది. అంటే నిన్న సినిమా కోసం చేసినది అసలు అది ఎలాంటి రూరల్ సంబంధించిన ట్యూన్ కాదు, ఆమెకు తెలియదు నేను కంపోజ్ చేసిన ట్యూన్ అది. నేను చేసింది ఇట్లా వింటే కొంచెం టైం తీసుకుంది అంతే తప్ప. బట్ అలా ఇలాంటి సింగర్స్ ఎవరు చేయరు, అది కష్టం చాలా. ఒక 2-3 రోజులు పడుతుంది వాళ్ళతో పాడేయాలంటే. కానీ తను చాలా ఒక 1 hour 2 hours పాడేసింది అద్భుతంగా. నాకు తెలిసి లెగరా సంబయ్య కంటే బాగా పాడింది ఇంకా అది వచ్చే పాట. ఏమన్నా లిరిక్స్ మా కోసం? అది సినిమా పాట కదా, సినిమా పాట లిరిక్స్. అయితే మీ కుటుంబ నేపథ్యం అంటే మేము విన్నది ఏంటంటే నాట్లు వేసుకునే మీరు ఇప్పుడు పాటలు పాడుకునేంత స్థాయికి ఎదిగారు. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంది, అంటే ఎలా వచ్చారు మీరు? మీకు ఇంటి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? మాకు ఇంటి దగ్గర బాగానే ఉంటుంది, మా సార్ బాగానే సపోర్ట్ చేస్తాడు, నా కొడుకు సపోర్ట్ చేస్తాడు, నా బిడ్డ సపోర్ట్ ఉంటుంది. నాకు అంత ముందుకు కూడా అమ్మకు పాటలు బాగా వచ్చేది అన్నట్టు. ఆమె ద్వారాగా నాకు అమ్మకు వస్తాయి, అన్నయ్యకు వస్తాయి, 2 తమ్ములకు వస్తాయి, నాన్న భాగవతాలు ఆడేది. ఇక వాళ్ళ ద్వారా వాళ్ళు పాడుతుంటే చిన్నప్పుడు వినేది అన్నట్టు, ఏ సాంగ్స్ అయినా వినేది. విని మళ్ళీ నేను పాడుకుంటే తిరిగేది అన్నట్టు ఇంట్లో. ఇప్పుడు నేను పాడుతుంటే నా మనవరాలు కూడా అదే పని చేస్తుంది అన్నట్టు. అంటే మీరు ఊహించారా ఇట్లా ఈ స్థాయికి వస్తాను నేను? అంటే ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారు, ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నట్టుగా సో ఆల్రెడీ ప్రూవ్ చేశారు ఎంతో మందిని, మీరు కూడా ఆ స్థాయికి వెళ్తారు కంపల్సరీ. అసలు అనుకోలే నేనైతే ఇట్లా పాడతా ఇట్లా వస్తుంది నాకు ఈ అవకాశాలు వస్తాయని అయితే అనుకోలే. నేను ఏ రోజు కూడా అనుకోలేదు. మామూలుగా కోలాటాలు చేసుకుంటా ఇక గదే పని ఏమో అది అనుకునేదాన్ని. కాకపోతే నాకు ఉండేది ఆశ, నేను పాడాలి కనకమ్మ పాటలేని కూడా అది కూడా అంత ముసలామసమడితే పాడుతుంది, నాకు వస్తుందా ఏ రోజు కన్నా ఇట్లా అనేది అనుకునేదాన్ని అన్నట్టు. నేను అంతే అనుకున్నదాను, నన్ను పాడిస్తాడు నేను ఎప్పుడు అనుకోలేదు నాన్న అప్పుడు అట్లాగానే ఇట్లా అసలు నాకు ఈ అవకాశం వస్తుందా రాదా అని అనుకునేదాన్ని. ఇంకా దేవుని దయ వల్ల ఫోక్ స్టార్ వాళ్ళు వచ్చారు, అవకాశం వచ్చింది. దానికి తోడు నా కొడుకు సపోర్ట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ప్లస్ ఏంటంటే వీడియోలో కూడా చాలా న్యాచురల్గా అంటే మనస్ఫూర్తి. ఇప్పుడు మన నల్గొండ గద్దర నర్సన్నే మన వచ్చిన స్టూడియోకి వచ్చినప్పుడు పాట చూసి అంటున్నాడు, ఆమె పాడుతూ ఉంటే ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే చిన్ని ఏదో శివుడు ఆమె కొడుకు అన్నట్టు, ఓ తల్లి లేరా అయ్యా మా అయ్య లేరా జర చూడరా అయ్యా అని ఒక ప్రేమని చూపిస్తూ ఆ ఫేస్లో కనపడుతుంది, ఆ స్మైల్లో. అది కూడా ఆ కాంబినేషన్. అంటే చాలామంది వాయిస్ బాగుంటుంది కానీ స్క్రీన్ ముందరకు వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోతుంటారు.
ఈమె కనపడిన ఆ లెగరా సాంబయ్య పాటలో ఈమె కనపడినప్పుడు ఆ పాట వచ్చినప్పుడు తర్వాత అమ్మాయి కూడా బాగుపడింది. అమ్మాయి సినిమా ప్రొఫెషనల్ సింగరే, కానీ ఈమెది మరీ అయిపోయేసరికి ఈమె బాగా జనాల్ని మంత్రముగ్ధులు చేసేసరికి మిగతాది కనపడకుండా తేలిపోతా తెలిపోయింది. అంటే నిజంగా మీరు అన్నట్టుగా అంటే వేడి నీళ్ళు చన్నీళ్ళు పెట్టి అవునవును. నిజంగా తన కొడుక్కి స్నానానికి పిలుస్తున్నట్టుగా ఎంత బాగా యాక్చువల్ ఆ పాట వీడియో కానీ అదంతా అమ్మాయి చేసుకుంది, తన కోసం చేసుకుంది. అనుకోకుండా నేను పిన్నిని దాంట్లో సెట్ చేయడం వల్ల అదే పాట ఈమెకే వెళ్ళిపోయింది. ఒక కోలాటం పాట పాడండి మరి. కోలాటం పాట. కోలు కోలే ఆ కోలు కోలే ఈ కోలు కోలే సెలియో భారత కోలాటం లలన కోలు కోలే సెలియో భారత కోలాటం లలన మందయ్యానా ఓ మందయ్యానా నీ మాటలేమో మామిడి పండ్లు సుందరదానా సై సై బామా మంచిదిరా బంగారు గుల్లదిరా అది కాని కులము కన్నే పడసు ఏమీ సేదన్నా సై సై అక్క చూడే ఈడెక్కడోడే నా పక్కనున్న అంతే సాలో సక్కనయ్యా సై సై కోలు కోలే ఆ కోలు కోలే ఈ కోలు కోలే సెలియో భారత కోలాటం లలన. ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా అక్కర్లేదు ఇంకా వోకల్కి.